దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి? హౌ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఇంతకుముందు అన్ని ప్రసంగాల్లో నేను చెప్పినవే. ప్రత్యేకంగా క్వశ్చన్ వచ్చింది కాబట్టి మళ్ళా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగా. పెంతుకోస్తు దినమున జరిగిన మ్యాటర్ ఏంటి? పెంతుకోస్తు దినం అనగానే ఇట్స్ అబౌట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకు సంబంధించిన మ్యాటర్ అక్కడ అని అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మకు సంబంధించింది మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఏం జరిగింది ఆ రోజు? యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమవుతూ ఏమన్నాడంటే, మీరు సువార్త ప్రకటించడానికి అప్పుడే పొలోమని వెళ్ళిపోకండి. తండ్రి వలన ఇవ్వబడిన వాగ్దానము మీకు వచ్చే వరకు, అనగా పరిశుద్ధాత్మ మీకు లభించే వరకు యెరూషలేము నుంచి మీరు కదలకండి, ప్రేయర్ చేయండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు. ఓకే, హల్లెలూయా. చూద్దాం, ఆ మాట కూడా కొంచెం చూస్తేనే బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇక్కడ. పెంతెకోస్తు దినమున వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఒక సంఘటన జరిగింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో కూర్చుంటుండగా యేసుక్రీస్తు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్షమై అంటున్నాడు. 21 జాన్. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఉఫ్ అనూది పరిశుద్ధాత్మ పొందుడి అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఇక్కడ ఊదినందుకు చాలా మంది భక్తులు, సేవకులు ఊదేస్తున్నారు మైకుల్లో. అలా ఊది జనాల మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది అంటారు. అపోస్తులు చేతులుంచి పరిశుద్ధాత్మ వచ్చేలా ప్రార్థన చేశారు, వాళ్ళ మీద చేతులు ఉంచారు. ఊదే కార్యక్రమాలు చేయలేదు. ఉంటారు కొంతమంది కొన్ని అనుభవాలు ఉంటాయి. మనం దాన్ని అవుననలేం, కాదనలేం, పక్కన పెట్టేద్దాం. యేసు ప్రభు మాత్రం ఊదినప్పుడు వాళ్ళు ఎవ్వరు పడిపోలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, పరిశుద్ధాత్మను వాళ్ళు పెంతెకోస్తు దినమున పొందారా, పరిశుద్ధాత్మను ఇక్కడ పొందారా? మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని ఉఫ్ అని ఊదడం వలన దాని మీనింగ్ ఏమిటి? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాల్లో సెక్షన్స్ ఉన్నాయి, రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. అభిషేకములో రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. అదొక సబ్జెక్ట్. అది ఒక మాట. దావీదు రాజుగా ఎన్నిసార్లు అభిషేకించబడ్డాడు తెలుసా మీకు? అదొక అద్భుతమైన సబ్జెక్ట్. నేను ఇంతవరకు చెప్పలేదు ఎక్కడ. చాలా ఇంట్రెస్ట్ అవుతాను నేను. దావీదు బాలుడిగా ఉన్నప్పుడే సమూయేలు వెళ్ళి దావీదు తల మీద నూనె పోసాడు. అప్పటికి సౌలు బతికే ఉన్నాడు. ఓకే, సౌలు బతికుంటుండగా దావీదు తల మీద అభిషేకం చేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత కూడా మరలా వెళ్ళి గొర్రెలు కాస్తానే ఉన్నాడు దావీదు. ఒక టైం వచ్చింది, సౌలు గారి దగ్గర పిలుపు వచ్చింది. హల్లెలూయా. ఆ వీణ వాయించడానికి. అది వాయించిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా గొర్రెలే. మరలా ఒక టైం వచ్చింది, గోలియాతు టైంలో మరలా పట్టణానికి వెళ్ళిపోయి యుద్ధం చేస్తాడు. అప్పుడు రాజుగారి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ రాజుగారి కుమార్తెను పెళ్లి చేసిన వెంటనే మళ్ళీ రాజు అయిపోయాడు. మళ్ళీ అర్థమవుతున్నాడు. చాలా తిప్పలు పడాల్సి వచ్చింది, చాలా సంవత్సరాలు పట్టేసింది. ఓకే, చాలా కాలం పట్టింది. ఆ తర్వాత అడవుల్లో తిరిగి 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 అభిషేకం పొందాడేమో, రాజు అయిపోవాలేమో. ఆన్ ద స్పాట్ తెల్లారేసరికి రేపే 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 అద్భుతాలు తెల్లవారి జరగవు. ఆల్వేస్ డోంట్ థింక్ మిరకల్ విల్ హ్యాపెన్ ఆన్ ద స్పాట్. ఇట్ హ్యాస్ అ ప్రాసెస్. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక విధి విధానం ఉంది. దేవుని పద్ధతులు అర్థమైతే, ఆయన టైమింగ్ మనకు అర్థమైతే కూల్గా డీల్ చేస్తాం అన్నిని. ఆ తర్వాత రాజైన సౌలు చచ్చిపోయిన తర్వాత అప్పటికి పరిగెత్తాడు. దేవుడిని అడుగుతాడు దావీదు, ప్రభువా రాజు చచ్చిపోయాడు, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అంటే,
యెరూషలేముకు కాదు హెబ్రోనుకు వెళ్ళు అంటాడు. అప్పుడు హెబ్రోన్‌కి వెళ్ళిన తర్వాత రాజుగా అభిషేకిస్తారు దావీదుని. హెబ్రోన్‌లో కొన్ని నెలలున్న తర్వాత అప్పుడు యెరూషలేము నుంచి జనులొచ్చి రాజుని దావీదుని యెరూషలేము తీసుకెళ్తే యెరూషలేములో మరలా పట్టాభిషేకం చేస్తారు. అభిషేకిస్తారు. 3 అనాయింటింగ్స్. పరిశుద్ధాత్మ యొక్క 3 అనుభవాలు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో చేయి ఉంచేసగానే పరిశుద్ధాత్మ పొందేసాను అయిపోయింది అని పొలోమని బయలుదేరిపోకూడదు. 30 రోజుల ట్రైనింగ్‌లతో చాలామంది 30 రోజుల ట్రైనింగ్‌ల సేవకులండి. ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం అనుకున్న కనిపించే సేవకులు ఏ సేవకులు అనుకుంటున్నారు? కుర్ర సేవకుల గురించి చెప్తున్నా. మీసాలు కూడా సరిగ్గా రాని సేవకులు తెల్ల బట్టలేసుకొని సంచిలో తగిలించేసి ఆ! పాలు బుగ్గలు ఆరని, ఆళ్ళ పళ్ళే ఇంకా ఊడని. ఆ! అదే అంటాను. ఇంకో 10 సంవత్సరాలు పోతే భవిష్యత్తులో సంఘాలు, సేవ అంతా ఎవరిదనుకుంటున్నారు? 30 రోజులు ట్రైనింగ్‌ల సేవకులే. అనుభవం లేని సేవకులు 30 రోజులదే ట్రైనింగ్ అనుకుంటున్నారు. అక్కడ అయిపోయిన వెంటనే దైవజనులు చేశారు. అయిపోయింది. వచ్చేసాం అంతే. ఇక మేము ఇక ఆళ్ళు ఏ చర్చికెళ్ళరు ఇంకా కొత్త చర్చ్ మొదలు పెడతారు అర్జెంట్‌గా. దావీదు అభిషేకం అయిన తర్వాత కూడా గొర్రెలు కాసాడెళ్ళి. సరే పెద్ద లాంగ్ సబ్జెక్ట్ అయిపోతుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నా పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి? ఒక సహవాసంలో కలిసి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ కొరకు. వీళ్ళు పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యములు 1 అధ్యాయము ఎక్కడది? 120 మంది. ఓకే. 1:14 చదువుతున్నాను. 1:13 నుంచి చూస్తే అపోస్తల కార్యములు యాక్ట్స్ 1:13 నుంచి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. 14వ వచనం. వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. ఓకే. 120 మంది మేడ గదిలో ఎన్ని రోజులున్నారు? 10 రోజులు పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు తప్పిస్తూ, ఆరాట పడుతూ ప్రార్థన చెయ్యాలి. ఎవరికి ఓపిక ఉంటది? 10 డేస్. గంట ప్రార్థన చేయమంటేనే కష్టం అయిపోతుంది. ఒక పూట ఉపవాసానికి కష్టం అయిపోతుంది. ఒక రోజు ఉపవాసానికి, ప్రార్థనకి కష్టం అయిపోతుంది. 10 రోజులు మోకాళ్ళ మీద ఉన్నారంటే ఈళ్ళంతా. మరి ఆ ఓపిక, ఆ వైరాగ్యము, ఆ ఆరాటము ఇంటికి కూడా ఎళ్ళకుండా ప్రభువా మాకు ఆత్మని నాయనా, మాకు పరిశుద్ధాత్మని ఈ దేశం కోసం చేయలేదాళ్ళు. యెరూషలేము కోసం చేయలేదాళ్ళు. యూదుల కోసం ప్రార్థన చేయలేదాళ్ళు. ఓకే. ఎవరి రక్షణ కోసం కూడా ప్రార్థించలేదు. వన్ అండ్ ఓన్లీ మాకు ముందు పరిశుద్ధాత్మ కావాలి. ఆ తర్వాత మిగతా సంగతి. అలాగా పరిశుద్ధాత్మ కొరకైన తపన ఎవరు కలుగచేశారు? పరిశుద్ధాత్మే కలుగచేశాడు. ఎలాగా? యేసు ప్రభు వాళ్ళ మీద ఊదాడనమాట. ఊదినప్పుడు వాళ్ళకొక్కటే భావన మైండ్‌లోకొచ్చింది. ప్రార్థనకెళ్తాను. నాకు పరిశుద్ధాత్మ కావాలి. నాకు ఇంకేం వద్దు. నేను మోకరిస్తా. ఇక ఎవరికి అక్కడ ఎవరికి లీడర్స్ లేరు. శిష్యులు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అక్కడున్న విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అపోస్తులును, జనులు అందరూ కలిసి 120 మంది. ఎవరు ఎక్కువ తక్కువ లేరక్కడ. ఎవరికి మీద లేరు. అందరూ కలిసి ప్రార్థనలో ఉన్నారు. ఎలాగా? ఏక మనస్సు. వావ్! ఒక నాయకుడు లేకుండా, ఒక నాయకత్వం లేకుండా, ఒకడు నిలబడి అది చెయ్యాలి మనం, ఇది చెయ్యాలి మనం అనేటోళ్ళు లేకుండా అందరికి ఒకటే మైండ్ ఉంది. ఏక మనసు అంటే ఏంటి? ఆ! ఏక మనసు అంటే ఏంటి? నీకంటే పెద్ద నేను, నాకంటే పెద్ద నువ్వు అనే కాన్సెప్ట్ లేకుండా అందరూ ఒకే కాన్సెప్ట్ మీద మోకరించాలంట. ఎవరున్నా లేకపోయినా నేనైతే ఎళ్ళను. నేను ప్రార్థన చేసుకుంటాను అని ఒకడు అనుకుంటున్నాడు. ఆ పక్కోడేమనుకుంటున్నాడు? ఎవరున్నా లేకపోయినా నేను ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధాత్మ వస్తేనే నేను బయటికెళ్తాను.
ఇంకో సిస్టర్ ఏమనుకుంటుంది, ఎవరున్నా లేకపోయినా నాకు ఇంక ఇల్లు లేదు, ఏమి లేదు, ఇల్లు బాకీ లేదు, ఏమి లేదు, ఎవడు ఎటుపోయినా నాకు అనవసరం. నేనైతే పరిశుద్ధత పొందే వరకు నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకో అమ్మ ఏమనుకుంటుంది, ఎవరు ఎటుపోయినా నాకు అనవసరం. నేను కళ్ళు తెరవను, నేను పరిశుద్ధత పొందే. అందరికి ఒకటే మైండ్ ఉందంట అక్కడ. అందుకే ఎవ్వడు కదలలేదు అక్కడి నుంచి. ఎలాగొచ్చింది ఆ యొక్క మనసు? ప్రభువు ఊదాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ లోపలికి రాలేదు. వాళ్ళ బయట నుండే హెల్ప్ చేశాడు. ఇలా ప్రార్థన చేయండి, ఇలా ప్రార్థన చేయండి, ఇలాగ ఏడవండి. అప్పుడు మీ ఆరాటం చూస్తే అప్పుడు తండ్రికేమనిపిస్తది, తండ్రి అప్పుడు చెప్తాడు మన పరిశుద్ధాత్మకి, సరే ఎళ్ళండి. ఎళ్ళు పరిశుద్ధాత్మ. వావ్! ఆ తర్వాత 10 రోజుల తర్వాత వాళ్ళ ఆరాటం, వాళ్ళ ఏడుపులు ఎలాగ ఎక్కెక్కి ఏడిచాడో మనకు తెలీదు గానీ, అంతే. అర అర నిమిషం 30 సెకండ్ల ప్రసంగానికి 3000 మంది బాప్తిసం తీసుకునేంత అభిషేకం పొందుకున్నారు ఆళ్ళంతా. యెరూషలేములో ఆ రోజు పండగ జరుపుకుంటున్నారు. పెంతెకోస్తు పండగ. పండగ వాతావరణం అంతా మారిపోయింది ఆ రోజంతా. ఈ గోలకి, ఈళ్ళు పెట్టిన కేకలకి, వీళ్ళు మాట్లాడిన భాషలకి, వాళ్ళు మాట్లాడుతున్న అన్య భాషలంటే ఏంటి? పెంతెకోస్తు రోజున వాళ్ళు మాట్లాడిన భాష ఏం భాష? ఆ! ప్రపంచ భాషలే. పరలోక భాషే మాట్లాడేది వాళ్ళు. యెరూషలేములో ఆ రోజు 17 రాష్ట్రాల వాళ్ళు, 17 రకాల జాతులు వాళ్ళు, ఇంకో మాటలో చెప్పాలంటే 17 రకాల లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళున్నారక్కడ. ఆ లాంగ్వేజెస్ వీళ్ళు మాట్లాడారంట. యూదులయ్యుండి చదువుకోకుండా, ఆ పొరుగు రాష్ట్రంలో, పొరుగు దేశంలోకి ఎప్పుడు ఎళ్ళకుండా వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడేశారంట. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఎలాగో, నేను ఒరియా నా మాతృభాష తెలుగయ్యుండి నేను ఒరియా మాట్లాడితే ఎలాగో ఏదో నేర్చుకున్నాను. కానీ వాళ్ళలా కాదు. ఆన్ ది స్పాట్ వాళ్ళకి లాంగ్వేజెస్ వచ్చాయి. అప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు ఇదంతా చూసి. సో, పరిశుద్ధాత్మ ఎలా పొందుకున్నారు? ఒకటే ఫస్ట్ అర్థం కావాల్సిందేంటంటే సహవాసం. నాకు పరిశుద్ధాత్మ కావాలి అనే తపన ఉండే సహవాసంలోకెళ్ళండి ఒకసారి. ఆ! మీ అబ్బాయిని హాస్టల్‌లో జాయిన్ చేయడానికెళ్లారు కాలేజ్ హాస్టల్. అక్కడికెళ్ళగానే అక్కడొక రౌడీ బ్యాచ్ ఉంటారు. సిగరెట్ ఊదుతా, కళ్ళు ఎర్రగా, తల కూడా దూకున్నారో లేదో చూడ్డానికే తాగుబోతుల్లా కనపడుతున్నారు. అవసరమైతే డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారని అర్థమైపోతుంది. సిగరెట్ తాగుతున్నారని అర్థమైపోతుంది. వాళ్ళ మొఖాలు, వాళ్ళ కళ్ళ కింద నల్లటి చారలు చూస్తే ఈ డ్రగ్స్ తీసుకునేటోళ్ళు అర్థమైపోతుంది. ఇంకో ప్రక్కన చాలా జెంటిల్‌గా మంచి డ్రెస్ ఏసుకొని, చక్కగా చేసుకొని, చక్కగా కళ్ళజోడు ఉంది. ఆ! బాగా చదివోళ్ళకి కళ్ళజోడు పడతదా లేదా? అలాంటి అబ్బాయి ఉన్నాడు. అతని చేతిలో బుక్స్ ఉన్నాయి. అతను అతను అతని హెయిర్ గాని, తల గాని, డ్రెస్‌అప్ గాని నీట్‌గా ఉంది. అలా నలుగురు, ఐదుగురు కుర్రాళ్ళున్నారు. ఇప్పుడు మీ అబ్బాయిని హాస్టల్‌లో జాయిన్ చేయడానికెళ్ళినప్పుడు మీరేం చెప్తారు చెప్పండి? ఈ 2 బ్యాచ్‌లో ఎవరి దగ్గర ఉండమని చెప్తారు? ఒరేయ్ నాన్న ఈళ్ళతో తిరక్కు. ఆళ్ళతో తిరుగు. అవసరమైతే ఆ అబ్బాయిని పిలిచి బాబు ఏం చదువుతున్నావు నాన్న? ఏ గ్రూప్ నీది? అని అడిగి మా మా అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాడు చూడండి బాబు. మీరే చూడండి బాబు అని అంటామా? అనమా? అక్కడ ఒక గ్రూప్‌ని చూసి మన అబ్బాయి ఎలా తయారవ్వాలని మీరు కోరుకుంటున్నప్పుడు ఎవరి మధ్యలో పెడతారు చెప్పండి ఆళ్ళని? ఎవరికి అప్పగిస్తారు చెప్పండి? వాళ్ళకి కాదు, అబ్బాయికి కూడా చెప్తారు. ఎవరితో తిరగమని చెప్తారు చెప్పండి? అలాగే జెంటిల్‌గా ఉండాలి. ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలకి కాలేజ్ అయిపోయేటప్పటికి మా అబ్బాయి అలాగుండాలి అనుకున్నవాళ్ళు అలాంటోళ్ళతోటే పంపిస్తారు. ఏదైతే ఉంది చదువే కదా అంటే మానేయండి. మీ ఇష్టం అదిక. ఏదైతే ఉంది సంఘమే కదా! ఏదైతే ఉంది సేవకుడే కదా! ఏదైతే ఉంది ప్రసంగమే కదా! అనుకుంటే ఎలా పడితే అలాగుండి నాకు పరిశుద్ధాత్మ కావాలంటే ఎలాగొచ్చేస్తాడు? ఎలాగొచ్చేస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఫిలిప్పి పత్రిక 2 అధ్యాయం మొదటి వచనం. ఫిలిపియన్స్ 2:1 కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను దాన్ని రౌండ్ చేసుకోండి.
ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా, ఓకే, అక్కడ మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగల వారిగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషం సంపూర్ణం చేయండి. ఎక్కడ ఉండాలంట? ఆత్మ వలన సహవాసం ఎక్కడైతే ఉందో అక్కడ మీరు మనస్సు కలిసి ఉండండి ఎళ్ళి. అపోస్తలుల కార్యం 2:42లో కూడా అపోస్తలుల బోధలో ఒక భాగం గదా! వాళ్ళు మారుమనసు పొంది, వాళ్ళు బాప్తిసం తీసుకొని, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏం చేశారంట వాళ్ళు 2:42 వీరు అపోస్తలుల బోధ యందును నంబర్ 1, అపోస్తలుల సహవాసమందును నంబర్ 2, అపోస్తలుల దగ్గర రొట్టె విరుచుట యందును అపోస్తలులతో ప్రార్థనలో ఎడతెగక ఉండిరి. కాన్స్టెంట్‌గా, కంటిన్యూయస్‌గా ఒక దానికి కట్టుబడి ఉన్నారండి. కట్టుబడి ఉండాలి. స్వచ్ఛందంగా వాలంటరీగా మనమే సమర్పించుకోవాలి. ఒక చోట కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లల్ని రోజుకో స్కూల్ పంపిస్తారా? రోజుకో హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోగలరా? ఒక చోట అలవాటు ఉండి ఒక చోట సేవకుడికి సమర్పించుకోండి. ఆ సేవకుడు చేతిలో మిమ్మల్ని మీరు పెడితే ఆయన మంచిగా ఒక మంచి శిల్పకారుడిగా మిమ్మల్ని మంచిగా తయారు చేసి చెక్కుతాడు. ఒక 4, 5 సంవత్సరాలకి అద్భుతంగా తయారై కనపడతారు బయట మీరు. అరే! మిమ్మల్ని చూసినోళ్ళు అడుగుతారు, "ఏ చర్చికెళ్తున్నారండి?" అని అడగాలి మీ మొఖం చూడగానే. మీరెక్కడన్నా ఏదైనా మీటింగ్‌లో సడెన్‌గా ప్రార్థన చేశారనుకోండి, మీ ప్రార్థన వినగానే అడగాలసలు మీరు ఏ చర్చికెళ్తారని మీ పాస్టర్ గారెవరు? నాకు కూడా కొంచెం చెప్పండి. దేన్ని బట్టొస్తది? సహవాసం, ఫెలోషిప్. హ్మ్. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం చూడండొకసారి. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 10. హ్మ్. ప్రైజ్ ద లార్డ్. 10వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, గమనించాలి. సమూయేలు సౌలుకు చెప్తున్నాడు. సౌలుకు అప్పుడే రాజుగా పట్టాభిషేకం చేశారు. అప్పుడే సౌలుకి సమూయేలు చెప్తున్నాడు. 3వ వచనం చదువుతాను. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు. 3 మనుషులు నీకు ఎదురు పడుదురు. ఓకే. 4వ వచనం. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలిత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఈలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఎప్పుడు? ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని కొండకు ఎక్కి వెళ్ళుచుండగా ప్రవక్తల సమూహము దేవుని యొద్ద నుండి నీ దగ్గరికి దిగి వస్తూ ఉంటారు. నీవు ఆ సమూహములో కలవగా వాళ్ళు ఏ ఆత్మతో నిండుకున్నారో అదే ఆత్మ నీ మీదకి దిగి వచ్చును. థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడు ఒక దైవజనుని మాటకు లక్ష్య పెట్టి ఆయన ఎల్లమంటున్న మార్గంలో నువ్వు వెళితే ఆయన 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 నీకు నీకు చూపించిన ఆ ప్రవక్తల సమూహముతో నువ్వు కలిస్తే అప్పుడు ఆత్మ బలముగా నీ మీద దిగితే వాళ్ళు ప్రకటిస్తున్నట్టుగా నువ్వు ప్రకటిస్తావు. అంటే వాళ్ళు ఏ భాషలు మాట్లాడతావు, నువ్వు భాషలు మాట్లాడతావు. వాళ్ళు ఎలా వైరాగ్యంతో స్తుతిస్తున్నారో నువ్వు అలాగే స్తుతిస్తావు. అలా చేయగా పరిశుద్ధాత్మ పొందడమే కాదు, నీకు క్రొత్త మనస్సు వచ్చును.
ఏదైనా సంఘం కాదండి. ఏదైనా వాక్యం గాదు. ఏదోటి ఎవరైనా సేవకులు గారు. ఎవరైనా సేవకులే గదా! అనుకోవద్దు అంటున్నా. ఏదైనా సంఘమే కదా! అనుకోవద్దు అంటున్నా. ఏదైనా ప్రసంగమే కదా! ఏదైనా వాక్యమే కదా! ఏదైనా పాటే కదా! ఆ! అక్కడెక్కడో అదే దేశం కోసం ప్రార్థన చేయడానికి వాచ్ టవర్ అని పెట్టారక్కడ. వాచ్ టవర్ అంటే ఏంటి? కావలి గోపురం. దేశానికి కావలిగా ప్రార్థన చేసే గోపురం ప్రార్థనా పరులు. అక్కడ ఒక కుర్రోడొచ్చి ఆ వాచ్ టవర్ అనే ఆ పేరు మీద పాట కట్టి పాట పాడుతున్నాడు. వాచ్ టవరు టైము చూడు అంటున్నాడు. వాచ్ టవర్ అంటే నీకు అలాగ అర్థమైందా? టైం అనుకుంటున్నావా? వాచ్ అంటే ఆనికి ఏమర్థమైందంటే గడియారం. నేనన్నాను ఇది పాటేంటి? వాచ్ ఏంటి? వాచ్ టవర్ అంటే ఇదా? అనంటే ఇంకొకాయన అంటాడు, ఏదోటి పాట రాసాడు పాపం కష్టంగా ఎంకరేజ్ చేయాలి గాని అంటే ఏది పడితే అది రాస్తే ఎంకరేజ్ చేత్తామేంటి? అర్థం పర్థం ఏం అక్కర్లేదా? ఇలాంటోళ్ళని బట్టే. ఆ! వెర్రి వాళ్ళు ఎక్కువైపోయారు. వెర్రి గొర్రెలు ఎక్కువైపోయినియి. ఏదైతే ఉందండి పాట కట్టాడు కదా! చేపకి ఈత ఇష్టం అంట. నీళ్ళిష్టం. పిట్టకి ఏదో ఏదో ఇష్టం. ఇంకేంటిది? ఇంకేదో పాట. వామ్మో! సేనాదెయ్యంలాగా నాతో నీకేం పని? నా ఎంట ఎందుకు పడుతున్నావు దేవుడా? నా కూడా నువ్వు ఎందుకు పడుతున్నావు? ప్రార్థింపకపోయినా నాకుంట దేవుడికేం పనేం లేదా? ప్రార్థింపకపోయినా వెంట పడతాడట. కూడా పడతాడంట యేసయ్య. ఏం రాత్తన్నారు పాటలు? ఏం పాడుతున్నారు? అర్థం పర్థం ఉండక్కర్ల. ఆత్మీయత ఉండక్కర్లేదా? కవిత ఉంటే సరిపోయిందా? అంటే కొన్ని పాటలు వినసొంపుగా ఉంటాయండి. కొన్ని పాటలు ఆత్మలో నిండుకునేలాగుంటాయి. మండిస్తాయి. ఇది గావాలి మనకి. కొన్ని పాటల్లోనే ప్రసంగం ఉంటది. ఆ పాట అయ్యే లోపల మారుమనసొచ్చేత్తదంతే. ఆ పాట అయ్యే లోపల దెయ్యాలు పోవాలంతే. దెయ్యాలు వచ్చేలాగా ఉండకూడదు మన పాటలు, మన కవిత్వాలు, మన మన మ్యూజిక్కులు. ఏం చెప్తున్నాడు? సహవాసము. హల్లెలూయా! అక్కడ పెంతెకోస్తు దినమున ఏం జరిగింది? వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత భాషలు మాట్లాడుతుంటే యూదులందరూ వచ్చి ఇదేంటిది? తాగేసున్నారా పొద్దున్నే? ఆ! ఆడెవడో తాగేస్తున్నాడు. తాగిబోతోడు ఇంగ్లీష్‌లో మాట్లాడతాడు. ఐయామ్ దేర్ అంటాడు ఆడు. వామ్మో! తాగేసున్నాడని మనకు అర్థమైపోతుంటది. అర్థమైందా? ఆడెప్పుడు హిందీ మాట్లాడడు గాని అప్పుడే హిందీ వచ్చేత్తది ఆడికి. క్యా భయ్యా ఆప్ కహా సే అంటాడాడు. మనం చూడగానే అర్థమవుతది తాగేసున్నాడని. ఆళ్ళకదే అర్థమైంది. ఈడు కొత్త కొత్త భాషలు మాట్లాడేసరికి ఈళ్ళేంటి తాగేసున్నారు ఈళ్ళు ఫుల్లు బాగా ఎక్కేసినట్టుందంటే అప్పుడు పేతురు లేచి అంటాడు, తాగాం కరెక్టే మద్యం కాదు. ఆత్మను పానము చేసితిమి. పరిశుద్ధాత్మతో నింపబడితిమి. అవునా! పరిశుద్ధాత్మ. ఈ పేరు ఎప్పుడు ఇనలేదే? ఏం ఆత్మ? మాకు యెహోవా దేవుడు తెలుసు గాని ఇదేంటి మధ్యలో అంటే, ఆహా! దేవుని ఆత్మని ఎక్కడ వినలేదా పాత నిబంధనలో? అంటే అవును నిజమే, నిజమే. అలాంటిది ఎలాంటి మాకెలాగొస్తది? అంటే అప్పుడు పేతురు అంటాడు, యోవేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేరింది. అంత్య దినంలో ఆత్మను కుమ్మరిస్తానన్నాడు దేవుడు. అంటే వాళ్ళంటారు, అవునా? మరి మేము పొద్దున్నే లేసి ప్రార్థన చేసుకుంటున్నాం. మాకు రావట్లేదు. మీకెలాగొచ్చింది? ఏమని అడిగి ప్రార్థన చేశారో? అంటే మీరు సిలువ వేసిన యేసు నామముతో ప్రార్థన చేశామని. అప్పుడు వాళ్ళకి మైండ్ క్లియర్ అయింది. అంటే ఆ యేసే క్రీస్తు అయితే అవును మీరు సిలువ వేసిన యేసే క్రీస్తు అయ్యున్నాడు. దేవుడు ఆయనను లేపి ఆయన తన కుడి పక్కన కూర్చొని పెట్టుకున్నాడు. ఆ నామంతో ప్రార్థన చేస్తే మాకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. సరికి అయ్యో! అయ్యలారా మేమేం చేత్తాం ఇంకా మేము ఎలా చేయాలి బోయా అంటే ఇప్పుడు టార్గెట్ అంటే ఏంటంటే మేము ఎలా పరిశుద్ధాత్మ పొందుకోవాలనేదే టార్గెట్. అప్పుడు పేతురున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు బాధపడకండి. మీరు తెలియక ఆయన్ని సిలువేశారన్న సంగతి దేవుడికి కూడా తెలుసు. తెలియక చేశారు కాబట్టి కనికరింపబడతారు. మీరు పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందండి. ఆ! బాప్తిజం తీసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనువరము మీకు అనుగ్రహించబడును.
సో సరైన మార్మన్స్ పొందండి. పాపాలు ఒప్పుకొని, క్షమించమని అడిగి, ఆయన రక్తంలో కడగబడి, మారుమనసు పొంది, ఇంక నీ బిడ్డగా జీవిస్తాను ప్రభు. మారుమనసు అంటే ఏంటి? తీర్మానం అండి. మారుమనసు అంటే ఏంటి? ఇక ఈ పాపాలు చేయను ప్రభువా, ఈ పాపాలన్నీ నిన్ను గాయపరిచిందని నాకు అర్థం కాలేదు ప్రభువా. నా ప్రతి మాట, నా ప్రతి అడుగు, ప్రతి క్రియ నీ వీపు మీద కొరడాలుగా తగిలాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభువా. నిన్ను బాధపడుతున్నాను, నాకు అర్థం కాలేదు ప్రభువా. ఐఎమ్ సారీ ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఇంకెప్పుడు చేయను ప్రభువా, బుద్ధి వచ్చింది ప్రభువా. అయ్యో బాబోయ్, నిన్ను ఇంత బాధ పెట్టేసరి నాకు అనుకోలేదు ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా, ఇంకెప్పుడు అలా చేయను ప్రభువా, నన్ను చేర్చుకో ప్రభువా అని అడగడమే మారుమనసు. ఇది ఈ మాత్రం రాకపోతే ఎలాగా? బాప్తీసానికి ముందు ఈ ఏడుపు ఏడవపోతే ఇంకెందుకు ఆ బాప్తీసం? ఎందుకు చెల్లుతది? ఎందుకు వ్యాలిడ్ అవుతది చెప్పండి అసల? ఈ ఏడుపు ఏడవకుండా ఎంతమంది యోర్దాన్‌లోకెళ్ళి బాప్తీసం తీసుకొచ్చినా వాళ్ళకి బాప్తీసం వ్యాలిడ్ కాదు. గుర్తుపెట్టుకోండి మీరు. యోర్దాన్‌లో ముందుకొచ్చేసి పట్టుకొచ్చేస్తున్నారు. ఓహో! మేము యోర్దాన్‌లో తీసుకున్నాం. అది స్పెషల్ పరలోకమా మీకు? మాకు మామూలు పరలోకం. మీకు స్పెషలా? మారుమనసు పొందండి. ఏ నీళ్ళైతే ఏంటి? ఏ నదైతే ఏంటి? మారుమనసు పొందండి ముందు. యోర్దాను నీళ్ళంట, యోర్దానులో మునిగారంట. బెత్లెహేం బావిలో నీళ్ళంట. ఆ! తీర్థయాత్రలకెళ్తున్నారా? ఆచారాలు విడిపించలేవు. రక్షణ కలుగ చేయలేవు. మీరు మునిగేదేంటి? అక్కడ యూదులందరూ రోజు మునుగుతానే ఉన్నారు ఆ యోర్దానులో. ఏది మారుమనసొచ్చిందా ఆళ్ళకి? మామూలుగానే మునుగుతున్నారు. బాప్తిస్మం కాకపోయినా మునుగుతున్నారు కదా! యోర్దానులో మునుగుతేనే బాప్తిస్మం అని రూల్ కాదు కదా అక్కడ. ఏదో సరదాగా తీసుకున్నారులెండి. ఎళ్ళాము మేము కూడా తీసుకుందామని. ఇంకోసారి తీసుకున్నాను. ఒక సరదా ఓకే. దాన్ని పెద్ద హైలైట్ చేయకండి అంటున్నా. దానివల్ల ఒరిగిందేం లేదు. మారుమనసు పొందితే మీ ఇంటి ఎనకాల ఉన్న చెరులో తీసుకున్న రక్షణ కలుగుతది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో, మారుమనసు పొందండి. సరైన బాప్తీసం తీసుకోండి. సరియైన చేతి కింద బాప్తీసం తీసుకోండి. హస్త నిక్షేపణ. ఆ! సేవకుడు దైవజనుడి చేతిలో ఆ! నిర్దోషమైన చేతులయ్యుండాలి. దాని గురించి తర్వాత చెప్తాను. హస్త నిక్షేపణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి చెయ్యి మన తల మీద పడాలి. ఎవరి చెయ్యి మన తల మీద పడితే శ్రేష్టం. అపోస్తలులే చేతులుంచారంట. ప్రైజ్ ద లార్డ్. సో, శ్రేష్ఠులైన అపోస్తుల దగ్గర బాప్తిసం తీసుకోవాలి. శ్రేష్టమైన సహవాసంలో అపోస్తుల సహవాసంలో ఉండాలి. ఓకే. అపోస్తుల దగ్గర బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు ఎవరో అపోస్తులంటే ఎవరు అన్న సబ్జెక్ట్ తర్వాత. ఇప్పుడు అడక్కండి. నెక్స్ట్ టైమ్ చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో, అలాంటోళ్ళ దగ్గర ఉంటే మీకు పరిశుద్ధాత్మ చాలా తొందరగా వచ్చేస్తాడు. మనకు అప్పుడప్పుడు చాలా మంది అడుగుతారు. బ్రదర్ మీకు ఒరియా వచ్చా అంటే, ఒరియా వచ్చండి అన్నాను. ఎలాగొత్తదండి అని. ఒరిస్సా ఎళ్లి ఉంటే 5 సంవత్సరాలు వత్తదన్న. ఇక్కడుండి నాకు ఒరియా రావాలంటే ఎలాగవుద్దండి? ఆ జనాల మధ్యలోకెళ్ళండి. ఆ జనాల మధ్యలోకెళ్తే అక్కడ మీకు తప్పదు. ఇక్కడ నీళ్ళు కావాలన్నా, ఒరియాలన్నా అడగాలక్కడ. తెలుగు, నలుగు, నైజ అంతా అంటారక్కడ. చచ్చిపోయాం అంతే. అది కూడా అక్కడికెళ్ళి భాష రావాలంటే నీకు అవసరం కావాలక్కడ. ఇక్కడ నేను వీళ్ళకి సువార్త చేయాలి. వీళ్ళతో నేను మాట్లాడాలి. అయ్యో! వీళ్ళు నశించిపోతున్నారు. వీళ్ళకి దేవుడంటే తెలియట్లేదు. ఎలాగా వీళ్ళకి ఎలా చెప్తే అవుతది అన్న ఆరాటం ఉంటే తొందరగా వచ్చేస్తది భాష. మ్యాటర్ ఏంటిక్కడ? సహవాసం. ఆళ్ళ మధ్యలో ఉంటే వస్తది అని. పరిశుద్ధాత్మ అంతే. అలాంటి సహవాసంలోకెళ్ళండి మీరు. లేదు. చెప్పులు తీయని సహవాసంకెళ్తాం. బూట్లు తీయని సహవాసంకెళ్తాం. టై కట్టిన సహవాసంకెళ్తాం. ఇస్త్రీ బట్టలు నలగని సహవాసంకెళ్తాం. పౌడర్ ఆరిపోని సహవాసంకెళ్తాం. పువ్వులు నలగని సహవాసంకెళ్తాం. కానీ పరిశుద్ధాత్మ కావాలి మాకు. అరవొద్దు, కేకలేయొద్దు, మోకాళ్ళెయ్యొద్దు, చెమట రావద్దు. ఆ! ఉపవాసం ఉండొద్దు. అంతసేపు ప్రసంగం చేయొద్దు. అంతసేపు ఆరాధన చేయొద్దు. అంతసేపు నిలబెట్టొద్దు. అంతసేపు కూర్చోబెట్టొద్దు. ఎవడుంటాడు ఇదంతా? కానీ మాకు పరిశుద్ధాత్మ కావాలి. చీప్‌గా ఎక్కడ దొరుకుతది చెప్పండి సార్ అన్నట్టుంది చీప్‌గా. చవకగా ఎక్కడ దొరుకుతది చెప్పండి సార్. నాకే 3 సంవత్సరాలు పట్టింది పరిశుద్ధాత్మ పొందుకోవడానికి. సేవకులు తిట్టి, తిట్టి చంపేవాళ్ళు నన్ను. అందరు భాషలు మాట్లాడేవాళ్ళు. నేను మాట్లాడేవాడిని కాదు. ధై!
పగపో అనేవాళ్ళు మా మా సేవకులు అయితే. భాషలు మాట్లాడపోయినందుకే అంత పాపినా అనిపించేది. ఏడుపు వచ్చేసేది, రోషం వచ్చేసేది. ఆ మాస్టర్ గారికి పొద్దున్నే టీ, కాఫీ నువ్వు వచ్చేవిటి, పరిశుద్ధాత్మ లేనివాడు పొద్దున్న కనబడకూడదు నాకు, పో అవతలకి అంటే కిచెన్‌లోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసేవాడిని. ప్రభువా నాకెప్పుడు పరిశుద్ధాత్మ రావాలి నాయన. అక్కడే ఉండు. ఆ కిచెన్‌లో వంట గదిలోనే ఉండాల. కనబడద్దు నువ్వు. పరిశుద్ధాత్మ పొందేవారు బయటకి రాకు అంటాడు. పరిశుద్ధాత్మ కిచెన్‌లో ఉంటాడా? అని కిచెన్‌లోకెళ్ళి మోకరించేవాడిని. ఏ దీక్ష కింద ఉంటాడు? ఎక్కడుంటాడు? ఎలా దొరకాలి నాకు? అలాంటి దైవజనులను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తిట్లే నాకు ఆ రోషాన్ని కలిగ చేశాయి. ఆ తిట్లు, ఆ అవమానమే. ప్రతి చెల్లి భాష మాట్లాడుతుంది. ప్రతి అక్క భాషలు మాట్లాడుతుంది. ప్రతి అన్న భాషలో మాట్లాడుతున్నాడు. దైవజనుల భాషలో మాట్లాడుతున్నాడు. నేనొక్కడే స్తోత్రం, స్తోత్రం తెలుగులో. పావురాల మధ్యలో కాకిలాగా ఉండేవాడిని. కానీ ఒకరోజు మెరుపు వలె పరిశుద్ధాత్మ నా మీదకి రావడం చూశాను. ప్రైజ్ ద లార్డ్. అనుభవం వేరు. దేవునికి స్తోత్రం. సో, ఫస్ట్ క్వెషన్ ఇది. ఎలా పొందుకుంటారు పరిశుద్ధాత్మ? ఏ దుకాణంలో దొరకదు. మా దగ్గరకొత్తే మేము చెయ్యి పెడితే వస్తదనే మాటలు అస్సలు వినకండి. మారుమనసు పొందండి. బాప్తిసం తీసుకోండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. ఇంట్లో కూడా పొందుకోవచ్చు. తప్పేమి లేదు. కానీ శ్రేష్టమైన సహవాసంలో ఉంటే కనీసం ఒక గ్యారంటీ చెప్పొచ్చు మీరు పొందింది పరిశుద్ధాత్మే అని. లేపోతే అది ఏం ఆత్మో మనకు తెలీదు. తర్వాత గాని బుక్ అయిపోతారు మీరు. అది మీరు దాన్ని వదలరు. అది మిమ్మల్ని వదలదు. అది ఏ దెయ్యమో మనకేం తెలుసు? సహవాసం శ్రేష్టమైనదైతే ఇది పరిశుద్ధాత్మ అని చెప్పొచ్చు అంటున్నాను నేను. ఆ! మీ పాస్టర్ గారి పేరు చెప్తే వారిని బట్టి చెప్పొచ్చు. ప్రతి వాళ్ళు ఇంత లోతైన ప్రసంగం ఏం చేసేయక్కర్లేదు. సేవకులు కూడా. ప్రతి వాళ్ళకి పెద్ద పెద్ద వరాలుంటాయని నేను అనట్లేదు. మంచి ఆత్మీయులున్నారు. దీనులున్నారు. నీతి గలవాళ్ళున్నారు. సత్యవంతులున్నారండి. ప్రార్థనా పరులు కూడా ఉన్నారు. హల్లెలూయా! దీనులైన సేవకులున్నారండి. ప్రైజ్ ద లార్డ్. పెద్ద పేరు లేకపోవచ్చు వాళ్ళకి సమాజంలో. పెద్ద స్టేజ్‌ల మీద కనబడకపోవచ్చు వాళ్ళు. మీ ఊర్లలోనే ఉంటారు. పట్టించుకోండి వాళ్ళని కొంచెం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.